తెలంగాణ రైజింగ్ ప్రపంచం కళ్ళన్నీ తెలంగాణ వైపే అనే స్లోగన్తో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం. అంతర్జాతీయ యవనికపై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు జరుపుతామంటుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక, ఆధ్యాత్మిక, మెడికల్, సేఫ్టీ, టూరిజంను ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమాలు జరిపేందుకు ప్రణాళికలు పూర్తి చేసింది రేవంత్ సర్కార్. 72వ మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ సిద్ధమైంది. 7వ తేదీ నుంచి జరగనున్న ఈ పోటీల్ని తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందాల పోటీలతో హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాలి అని కంకణం కట్టుకుంది. మిస్ వరల్డ్ పోటీలను గోల్డెన్ ఛాన్స్గా మలుచుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచం కళ్ళన్నీ తెలంగాణ వైపే అనే స్లోగన్తో ఈ ఈవెంట్ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలవనుంది. సుమారు 120 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ మెగా ఈవెంట్లో సందడి చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్ టూరిజంతో పాటు ఇతర ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్ రూపొందించారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ అందగత్తెల పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ఫోక్, ట్రైబల్ డాన్స్ పర్ఫార్మెన్స్, తెలంగాణ స్టైల్ థీమ్ సాంగ్స్ ప్రదర్శించబోతున్నారు. 12వ తేదీన హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చార్మినార్, లాడ్ బజార్లలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. 13వ తేదీన చౌమహల్లా ప్యాలెస్లో, 14న వరంగల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక నగరం వరంగల్లోని 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. 15వ తేదీ యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. ఇలా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని 17వ తేదీన మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కీలకమైన రౌండ్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీల్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ సందర్శన, సచివాలయ పర్యటన, శిల్పారామంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. పనిలో పనిగా ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ ను కూడా తిలకిస్తారు. 31వ తేదీ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఆ కార్యక్రమం తర్వాత జూన్ 2న రాజ్ భవన్ లో మిస్ వరల్డ్ విజేతలు, రన్నరప్లు, గవర్నర్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు.